రాయ్ బాబు. రాయ్. రాయండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో రాయండి. వీడిగా అన్నట్టు చేస్తే గనక నేను ఈరోజు దొరికిపోతాను. నన్ను చంపినా చంపేస్తారు. నేను ఎక్కడి నుంచి పారిపోవడమే మంచిది. చెప్పానా పెద్దమ్మా, వీడొక పెద్ద దొంగ రాసుకెళ్ళని. ఇలాంటి వాళ్ళని ఇంట్లో రానివ్వకూడదు. పోరా బయటికి పో. రేయ్, వదరా. రేయ్, వదరా. వదరా. అతను ఖచ్చితంగా ఏదో చెప్పాలనుకున్నాడు. అది అగ్నిదేవయ్య గారు ఆపాలని చూస్తున్నారు. రేయ్, నీ సంగతి చెప్తాను ఇంకోసారి వస్తే. పెద్దమ్మా, వాణ్ణి మన దరిదాపుల్లో కూడా రానికూడదు. అసలు అతను ఎలా తప్పించుకున్నాడు? మూగోడు ఎలా అయ్యాడు? అసలు నాకేం అర్థం కావట్లేదు అగ్నిదేవ్. ఎందుకు నవ్వుతున్నావు శంకు? నిన్న కూడా వాడు బానే మాట్లాడాడు కదా. వాడి నాలుకేమైనా కట్ చేశామా అంటే అది కూడా లేదు. దాని గురించి అంత బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అంకల్. చాలా సింపుల్. మీరు నా ఆస్తులు అంతస్తులు చూడకుండా నాకు మయూకనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. పాపం మయూకేమో మంచానికే పరిమితం అయిపోయింది. ఈ టైంలో పెద్దమ్మగారికి పున్నమి గురించి నిజం చెప్పి మీరు కిడ్నాప్ చేసిన విషయం చెప్తే మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేయడం జరుగుతుంది. అందుకే మీరు బయటపడుంటే నేను ఇంట్లో ఉండడం కష్టం కాబట్టి వాడికి గొంతు పోయేలాగా ఇంజెక్షన్ ఇచ్చాను. నన్ను వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళు. రేయ్, నేను కట్లు విప్పాక నువ్వు పారిపోతే? నేనెందుకు పారిపోతాను? నేను ఎక్కడికి పారిపోయినా ఇల్లంతా మీ వాళ్ళే ఉన్నారు కదా. ఆ భయమేమీ నీకు అక్కర్లేదు. ముందు వాష్రూమ్కి తీసుకెళ్ళయ్యా. దేనికది? చెప్తా నాకు ఒక్క నిమిషం, అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. నీకు తెలిసిన నిజాలు నీలో మాత్రమే ఉండేలా ఈ ఇంజెక్షన్ చేస్తాను. అదెలా? మరి కాసేపట్లో నువ్వు మూగోడివి కాబోతున్నావు. నీ గొంతు మూగపోబోతోంది. వద్దు, నేను మోగడు కాకూడదు. వద్దు వద్దు వద్దు. అబ్బా అబ్బా అమ్మా. ఉండు, కట్లిపుతాను. రేయ్, నువ్వు నన్ను మోగోడిని చేసినా నేను మాత్రం మహాదేవి గారికి నిజం చెప్పేస్తాను. రేయ్, అలా చెప్పేశావంటే నీకు ఇంకొక ఇంజెక్షన్ ఇస్తాను. ఈ ఇంజెక్షన్తో నీ తలలో ఉన్న నరాలన్నీ చిట్లి నీ బుర్ర బద్దలైపోద్ది. అన్ని విషయాలు మర్చిపోతావు. వెళ్ళరా వెళ్ళు. నువ్వు తెరిచేలోపు నీ గొంతు మూగబోవడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ శంకు. నువ్వు మా కోసం చాలా చేస్తున్నావు, కానీ మేమే నీకోసం ఏమీ చేయలేకపోతున్నాం. మయూకనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా జరిగిపోయింది. అవును శంకు,
ఈ రోజు నువ్వు చేసిన సాయం మామూలు సాయం కాదు. పున్నమి ఇంటి వారసురాలని నిరూపించే ఒకే ఒక్క సాక్ష్యాన్ని మోగబోయేలా చేశా. నిజంగా నీకు మయూకతో పెళ్లి చేయాలని మేం బాధపడుతున్నాం. మీరేం బాధపడకండి మేడం, మీరేం బాధపడకండి. ఏదో ఒక రోజు మయూక మామూలు మనిషి అవుతుంది కదా. అవ్వకపోతే నేను ఏమైనా చేస్తాను. ఆ రోజు మయూకనే నా భార్య అవుతుంది. మయూక మామూలు మనిషి అవ్వకపోయినా నేను వదిలిపెట్టాను సార్. నేనే పెళ్లి చేసుకుంటాను. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం శంకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మంచిది. పున్నమి, నారాయణమ్మ, శంకు వీళ్ళ ఫ్యామిలీకి మనకి ఏదో బంధం ఉంది వైదిక. ఒకే ఫ్యామిలీకి చెందిన మనుషులు ముగ్గురు మన చేతిలో చావడానికి వచ్చారు. ఎవరికి వారు పోటీ పడుతున్నారు. ఈ శంకుగాడు కూడా త్వరలోనే పైకి పోతాడు. పున్నమిని, నారాయణమ్మని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలంటే ఇదే కరెక్ట్ టైం. నాన్నమ్మ పెదనాన్న లేరు. వాళ్ళొచ్చేలోపు వీళ్ళ బుర్రలో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే ఆలోచన పుట్టించాలి. అమ్మా మంచినీళ్ళు లేవు. చాలు, ఇదిగోండి. ఏంటి పృథ్వీ, నా కోసం చిన్నప్పటి నుండి ఎదురు చూశానన్ను. కనీసం ఒక పూట భోజనం కూడా చేయకుండా నా కోసం ఎదురు చూడలేదు. అంటే నానమ్మ చెప్పినట్టు, పున్నమి చెప్పినట్టు చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం ఎదురు చూసిందంతా అంతా అబద్ధమేనా? అయ్యో అదేం లేదు జాబిలి, నీతో కలిసి తినడం నాకు ఇష్టమే, కానీ కొంచెం ఆకలేసి తింటున్నాను అంతే. కానీ ఇప్పుడు వచ్చావు కదా, ఇద్దరం కలిసి తిందాం. పున్నమి జాబిలికి పెట్టు. అలాగే వకీల్ సాబ్. వద్దు, నాకు నారాయణమ్మ వడ్డిస్తుందిలే. నారాయణమ్మ నాకు కూడా వడ్డించు. పున్నమి వడ్డిస్తాను అంటున్నా కూడా ప్రత్యేకించి నన్నే వడ్డించమంటోంది అంటే ఏదో ప్లాన్లో ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నారాయణమ్మని ఘోరంగా అవమానించాలి, అప్పుడే ఏదో ఒక గొడవ అవుతుంది. తల్లిని అవమానించానని పున్నమి నా మీద చేయి చేసుకోవచ్చు. లేదంటే ఇంత అవమానం జరిగాక ఈ ఇంట్లో ఉండడం ఎందుకు అని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. నారాయణమ్మ వడ్డించు. చాలు.
ఎవరు ఎవరు ఈ వంట చేసింది? నేనే చిన్నమ్మ గారు. జాబిలి, జాబిలి, అసలు ఇది మనుషులు తింటారా ఎవరైనా? అసలు నేనెవరు వంట చేయమన్నారు? అదేంటి జాబిలమ్మ, అవే వంటలు వకీల్ సాబ్ కూడా తింటున్నారు కదా, వారు బాగలేదని చెప్పలేదే, మీకు మాత్రం బాగలేదా? ఏయ్, నువ్వు నోరు మూసుకొని ఉండవే. జాబిలి, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. వయసులో నీకంటే పెద్దది, పైగా చిన్నప్పటి నుంచి తను నిన్ను పెంచింది. నీ కన్న తల్లి లాంటి నారాయణమ్మతో ఇలాగేనా ప్రవర్తించేది? నీకు నచ్చకపోతే వేరే వంటలు చేయించుకోవాలి. అంతేగాని పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఇలా చేస్తావా? నారాయణమ్మని అవమానిస్తావా? ఇదేనా నీకున్న సంస్కారం? నానమ్మ, నారాయణమ్మ కోసం నన్ను తిడుతున్నావా నానమ్మ? మీకు ఈ ఇంట్లో నేను తప్ప అందరూ ఎక్కువే, నేను మాత్రం మీకు అవసరం లేనట్టు మాట్లాడుతున్నారు. నారాయణమ్మ, నన్ను మా వాళ్ళకి అప్పగించడానికి వచ్చావు, అప్పగించావు. ఇంకా నీకు ఇక్కడ ఏంటి పని? కూడానికి వెళ్ళిపోవచ్చు కదా. మా జాబిల్లి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసలు నారాయణమ్మే లేకుంటే అసలు నీ జాడ మాకు తెలుసుండేదా? నువ్వు మాకు కలిసి ఉండేదానివా? ఎన్నో ఏళ్ల కలని నెరవేర్చింది నారాయణమ్మ. నిన్ను మాకు అప్పగించిన ఆనందంతో, ఉన్నమిని మాకు దత్తత ఇచ్చిన కృతజ్ఞతతో నారాయణమ్మని మేమే ఇక్కడ ఉండమని చెప్పాం. అవును జాబిల్లి, అలాంటి నారాయణమ్మతో నువ్వు ఇలా ప్రవర్తించడం నాకు నచ్చట్లేదు. అసలు మా జాబిల్లి ఎలా ఉంటుందో అని ఎన్నో కలలు కన్నాను, కానీ నువ్వలా లేవు జాబిల్లి. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి నేనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. రాజవంశ వారసురాలంటే రాజసం, ధర్మం, క్షమించే గుణం, అందరినీ ఒకేలా ప్రేమించే గుణం ఉండాలి. కానీ అవన్నీ నీలో అసలు ఏమీ కనిపించట్లేదు. అంటే ఏంటి నాన్న? నేను మీ కూతుర్ని కాదంటున్నారా? ఈ రాజవంశానికి వారసురాల్ని కాదంటున్నారా? నాది మీ రక్తం కాదంటున్నారా? అలా అని ఎవరు అనడం లేదు జాబిల్లి. రాజవంశ వారసురాలు ఎలా ఉండాలో పున్నమిని చూసి నేర్చుకో. నీకిష్టమైన వంటలు చేయించి నీ గదికి పంపిస్తాను. నారాయణమ్మకి క్షమాపణలు చెప్పు. అవును, నారాయణమ్మకి క్షమాపణ చెప్పు. నన్ను క్షమించి నారాయణమ్మ.
నారాయణమ్మ, జాబిల్లి తరపున నేను కూడా అడుగుతున్నాను. అయ్యో, తను చిన్నపిల్ల, నీ దగ్గర పెరిగిన చనువుతో అలా ప్రవర్తించుంటుంది. తను నీ బిడ్డే అనుకొని క్షమించేసి. అవును, క్షమించు. పర్వాలేదమ్మగారు. జాబిలి కూడా నా బిడ్డ లాంటిదే. హా. రాత్రి నారాయణమ్మ మొహం మీద అన్నం కొట్టినప్పుడు ఆ పున్నమి మొహం చూడాలి. నెత్తురు చుక్క కూడా లేకుండా బిగుసుకుపోయింది. దాని మొహంలో ఏడుపొక్కటే లేదు, మిగిలిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అవును మయూక, ఆ అమ్మ కూతుళ్ళు బాధ భరించలేక కిరిబిక్కిరైపోయారు. సమయానికి పెద్దమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి గొడవ చేయలేదు. వాళ్ళు రావడం కొంచెం ఆలస్యమైనా పున్నమి మనం అనుకున్నంత పని చేసేది, మనం అనుకున్నట్టు అయిపోయేది. మనం ఏం చేసినా పున్నమి సైడ్ నుంచే చెయ్యాలి. ఎందుకంటే నారాయణమ్మ భర్త మన గుప్పిట్లో ఉన్నాడు కాబట్టి నారాయణమ్మని ఏం చేసినా పన్నెత్తి కూడా మాటనదు. ఇక నుండి అలాగే చేద్దాం డాడీ. మయూక, నువ్వు చేసే అవమానాలు భరించలేక ఎవరు ఆపినా ఆగకుండా ఆ పున్నమి బయటికెళ్ళిపోవాలి. ఓకే మమ్మీ, పక్కనోళ్ళని టార్చర్ చేయడం, అవమానించడం నాకు వెన్నతో పెట్టిన విద్య. పున్నమి సంగతి నేను చూసుకుంటాను. మీరు మాత్రం సూపర్ డాడీ. నేనొక్కదాన్ని ఆ గదిలో ఉన్నానని అందర్నీ నమ్మిస్తూ ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా భలే మేనేజ్ చేస్తున్నారు. మయూకమ్మా, అమ్మా అమ్మా, ఏంటి సుభద్ర అలా కంగారుగా పరిగెట్టుకుని వస్తున్నా? అమ్మా పున్నమి, ఆ గదిలో మయూకమ్మ కనిపించట్లేదు. ఏమంటున్నావు సుభద్ర? అవును పున్నమమ్మ, గది ఓడవడానికని ఆ గదిలోకి వెళ్ళాను. మంచం ఖాళీగా ఉంది. అయ్యయ్యో, గది మొత్తం చూసావా? చూశాను పున్నమమ్మ. సరిపదా. మయూకమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? మయూకమ్మ నడవలేదు కదా, మరి ఎవరు తీసుకెళ్లారు? ఇంట్లో చెప్పకుండా, ఎవరికి తెలియకుండా బయటికి ఎవరు తీసుకెళ్ళుంటారు? మయూక, ఆ గదిలో నువ్వు లేకపోయినా ఉన్నట్టు మేం మేనేజ్ చేస్తున్నాం. నువ్వు కూడా మయూకనే జాబిల్లా వచ్చిందనే విషయం బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని ఎప్పుడు పడితేప్పుడు కలవకో. మమ్మీ, నా గురించి నేను చూసుకుంటాలే. ఈ విషయం నాన్నమ్మకి చెప్పాలి.